వెంటనే ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. ఎందుకంటే నిన్నటి నుంచి దేశంలో ఎక్కడ చూసినా పెట్రోల్ బంకులలో జనాలు గుమ్మిగూడిపోతున్నారు. ఎందుకు అనంటే ఇంకొన్ని రోజుల్లో పెట్రోల్ దొరకది అని అంటున్నారు. అదంతా నిజం కాదు, చాలా మంది రూమర్స్ ని క్రియేట్ చేస్తున్నారు. ఎందుకంటే పెట్రోల్ కంపెనీలన్నీ ముందు పెట్రోల్ బంకులకి కొన్నిసార్లు ఫ్రీగా ఫ్యూయల్ ని ఇచ్చేదన్నమాట. అంటే డబ్బులు పే చేయకున్నా కూడా అడ్వాన్స్ గా ఫ్యూయల్ ని ఇచ్చేది. కొన్ని డేస్ తర్వాత ఆ డబ్బులు వాళ్ళు పే చేస్తుండే. కానీ ఇప్పుడు ఏంటంటే కొన్ని సిచ్యువేషన్స్ వల్ల ఆ పెట్రోల్ కంపెనీలన్నీ కూడా పెట్రోల్ బంకులకి ఫ్రీగా ఇవ్వట్లేదు, ఫ్రీగా ఇవ్వడాన్ని ఆపేశాయి. దాంతో కొన్ని చిన్న చిన్న పెట్రోల్ బంకులన్నీ కూడా నో స్టాక్ బోర్డు పెట్టుకొని కంప్లీట్ గా మూసేశారు. సో దీంతో జనాలందరూ భయపడిపోయి పెట్రోల్ బంకులోకి ఎప్పుడు లేనంతగా ట్యాంకులు, క్యాన్లు అండ్ బిందెలు ఎప్పుడు లేనంతగా వెహికల్స్లలో ఫుల్ ట్యాంక్ చేపిస్తున్నారు. మళ్ళీ కొన్ని రోజుల్లో పెట్రోల్ దొరకదని ఇదంతా ఫేక్ న్యూస్ ని స్ప్రెడ్ చేశారు. దాంతో జనాలందరూ భయపడిపోతున్నారు. ఎందుకనంటే అఫీషియల్ గా గవర్నమెంట్స్ కూడా చాలా రిలీజ్ చేశాయి. ఏంటంటే పెట్రోల్ అనేది మీకు కంపల్సరీగా 40 to 60 days వరకు అవైలబిలిటీలో ఉంటది, మీరు భయపడాల్సిన అవసరం లేదు అని. అయినా కూడా జనాలందరూ భయపడుతున్నారు.